మా బాలయ్య బాబు బంగారం అంటూ ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ నాన్నగారి యొక్క ఆ వారసత్వాన్ని అంటే ఓన్లీ యొక్క ఆస్తుల విషయంలో సినిమాల విషయంలోనే కాదు, ఆ ఒక్క మనిషి మాట్లాడే విధానం కానీ ఆయన చేసినటువంటి పనులు కూడా వాళ్ళ నాన్నగారికి అద్దం పట్టినట్టు ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా ఉప్పొంగిపోతూ ఉన్నారు. సో రీసెంట్గానే బాలయ్య బాబు గారికి ఆపరేషన్ జరిగింది, అందరికీ కూడా తెలుసు. వైద్యులు ఏం చెప్పారు, వాళ్ళ కూతురు గారు ఏం చెప్పారు అంటే కొద్ది నెలల పాటు అంటే ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, ఖచ్చితంగా రెస్ట్ మాత్రం తీసుకోవాలి అని చెప్పేసి చెప్పినట్టు కూడా మనందరికీ తెలుసు. ఒక హెల్త్ బులెట్ కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారు నేను కోలుకున్నాను కదా, ఇంకా ఇన్ని రోజులు రెస్ట్ ఎందుకు అని చెప్పేసి అక్కడ నిర్మాత మాత్రం నష్టపోకూడదని ఒక ఆలోచనతోని ఆయన మాత్రం నేను షూటింగ్కి రావడానికి రెడీగా ఉన్నాను, తొందరలోనే వస్తాను అని చెప్పేసి కబురు కూడా పెట్టారట ఒక సినిమాకి సంబంధించినటువంటి టీంకి. సో ఆ విధంగా ఒక సినిమాకి ఎంత కమిట్మెంట్ చూపిస్తారు బాలయ్య బాబు గారు అనేది మనము మరొకసారి ప్రూఫ్ అయిందన్నమాట. మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా యంగ్ హీరోలు అందరూ కూడా 2-3 సంవత్సరాల పాటు ఒక్కొక్క సినిమాని తీస్తూ ఉన్నారు. కానీ బాలకృష్ణ గారు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక సినిమా డెఫినెట్లీ వస్తుంది, ఆ సినిమా హిట్ అవుతుంది, మళ్ళీ ఇంకొక సినిమాను కూడా స్టార్ట్ చేస్తూనే ఉంటారు. సో ఈ విధంగా చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తూ ఉన్నారు ఆయన. మరి ఆ సినిమాలు ఏమైనా అల్లాటప్ప సినిమాలు అని అనుకుంటామా? లేదు, ఆ సినిమాలు కూడా చాలా మంచి స్టోరీ ఉంటుంది, చాలా అద్భుతంగా ఎలివేట్ ఉంటుంది, అదేవిధంగా చాలా మంచి విజయాలు కూడా సాధిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఆపరేషన్ జరిగింది కాబట్టి ఒక 2 నెలల పాటు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి వైద్యులే చెప్పినప్పుడు ఏం చేస్తారు, చాలామంది కూడా వైద్యులు ఖచ్చితంగా చెప్పారు కాబట్టి నేను ఆ ఒక పీరియడ్ వరకు ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి అనుకుంటారు. కానీ బాలయ్య బాబు గారు ఆ విధంగా కాదు, నా వల్ల నాకు గాయమైనందువల్ల షూటింగ్ అంతా కూడా ఆగిపోయింది. సో మరి ఆ యొక్క నిర్మాత పరిస్థితి ఏంటి, వాళ్ళు ఒక దగ్గర ఇంట్రెస్ట్కి డబ్బులు తెచ్చుకుంటారు, ఏం చేస్తారు అనేది కూడా మనకు తెలుసు. సో మరి అలాంటి వాళ్ళని ఎందుకు అంటే వాళ్ళు నష్టపోయే విధంగా మనం ఎందుకు చేయాలి అని చెప్పేసి ఆయన ఆలోచించి, లేదు ఈ విధంగా కరెక్ట్ అయిన పద్ధతి కాదు, నేను కంప్లీట్గా కోలుకున్నాను, ఇంకా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, సో తొందరలోనే నేను వస్తాను, మళ్ళీ షూటింగ్కి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి సెప్టెంబర్లో ఈ సినిమా షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి, అక్టోబర్లో ఇంకా వేరే పనులు ఏమైనా ప్యాచ్ వర్క్స్ ఉంటే అవన్నీ కూడా అయిపోవాలి, డిసెంబర్లో మాత్రం ఖచ్చితంగా సినిమా జనాల ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచనతో బాలయ్య బాబు గారి యొక్క నిర్ణయం తీసుకున్నారన్నమాట. సో ఆయన నిర్ణయానికి ఎవరు కూడా అడ్డు చెప్పలేరు, చెప్పబోరు కూడా అని మనము అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక కమిట్మెంట్ తీసుకున్నారంటే ఎవరు ఏం చెప్పినా కూడా ఆయన ఆగరన్నమాట. సో ఖచ్చితంగా సినిమా నిర్మాత నష్టపోకూడదని చెప్పేసి అండ్ సినిమా టీం అందరూ కూడా ఆలోచించి ఆయన మాత్రం తొందరలోనే షూటింగ్కి రాబోతున్నారని తెలిసిన తర్వాత అప్పుడు నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా మా బాలయ్య బాబు బంగారం అని చెప్పేసి ఇంత గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి బాలయ్య బాబు గారు మాట్లాడినటువంటి ఈ యొక్క మాటలకి మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి.